ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నాను నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వని చెప్తున్నాను. పద ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటి మామ అలాగే అయిపోయాం? భయంతోనే పోతాం అనుకున్నాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యేవేట్రా? అప్పుడప్పుడు మనలో ఉన్న నటుని బయటికి తీసుకురావాలరా. చూసావా దొరకకుండా ఎలా మేనేజ్ చేశాను? అక్కడ బానే మేనేజ్ చేసావు గానీ ఇక్కడ దొరికిపోయారా? ఎక్కడ్రా? ఎల్లుండి నుంచి నీకు ఎగ్జామ్స్ అని నాకు ఎందుకు చెప్పలేదురా? నాన్నగారు రాసేది మీరా నేనా? అంటే మర్చిపోయానండి. పరీక్షలు వస్తుంటే చదవకుండా పార్క్ లో నీ పులిహార పని లేట్రా? పొద్దున్నే పార్క్ లో పరిగెడితే పరీక్షల్లో మార్కులు ఎక్కువ వస్తాయని మా పీటీ సార్ చెప్పారండి. అందుకే వెళ్ళాను. దానికి అనుమానించేస్తారా? పరుగులు తీస్తే మార్కులు రావురా, పుస్తకాలు తీస్తే వస్తాయి. ముందెళ్ళి పుస్తకాలు తీసి చదువు. ఆల్రెడీ చదివి మడతెట్టేసానండి. ఇంకెన్నిసార్లు చదవమంటారు? ఓహో, అయితే మొత్తం వచ్చిందంటావు. అవునండి మొత్తం. ఆ బుక్ ఇటు తేరా, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇదిగోండి అడగండి. నేను అడిగింది ఈనాడు ఆదివారం బుక్ కాదురా, నీ టెక్స్ట్ బుక్. తలక మాసిన ఎదవా, వెళ్ళొత్తే. ఈనేటి ఇలా బుక్ చేసాడు. నేను సడన్ గా అడిగితే ఎక్కడి నుంచి తెస్తాం? ఎక్కడ ఉన్నాయి ఏటో ఇయ్యి. ఇదిగోండి నాన్నగారు, బుక్ అంతా డస్టీగా ఉంది, చూసి పట్టుకోండి. నీలాంటి నాస్టీ ఫెలోస్ దగ్గర ఉంటే ఎలాగే ఎడుతేలే. ఫస్ట్ క్వశ్చన్, మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అప్పుడు ఎప్పుడో వచ్చింది నాన్నగారు. హిట్లర్, స్టాలిన్ ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. వాట్ ఈజ్ మాస్? నాగార్జున సూపర్ హిట్ సినిమా. వాట్ ఈజ్ వెలాసిటీ? వైస్ సిటీ గేమ్ లో ఒక సిటీ. వాట్ ఈజ్ ట్యాన్? బాగా ఎండలో తిరిగితే వచ్చేది. వాట్ ఈజ్ సైన్? అది కూడా తెలీదా నాన్నగారు? సైన్ సంతకం. నీకు తెలిసిన ఒక తీరం చెప్పరా. సముద్ర తీరం. ఇవన్నీ కాదు గాని 20 నుంచి 5 తీస్తే ఎంత మిగులుద్దురా? నాన్నగారు నిన్నే చదివానండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పింది మా టీచరు. 20 - 5 25 అండి. నీ బొందరా, నీ బొంద. చిన్న నోట్లెక్క కూడా చేత కావట్లేదు. వీడు పరీక్షల్లో పాస్ అయిపోతాడట. అలా అంటారేటండి? అన్నిటికీ ఆన్సర్ చెప్పానుగా. ఇప్పటిదాకా నేను చదువుతున్నందుకు నా మీదే నాకు జాలేసేది. ఇప్పుడు నీ ఆన్సర్లు అన్నాక పాప నీ పేపర్లు దిద్దేవాడి మీద కూడా జాలేస్తుంది. నాన్నగారు మీ ప్రతి డైలాగు నన్ను అవమానించడానికి రాసినట్టుంది. ఏ అందులో డౌటా? పొట్టగొత్త అక్షరం మొక్క రాదు గానీ డైలాగులు వేస్తున్నాడు. డైలాగులు. ఎల్లుండి నుంచే పరీక్షలు. ఇవాళ నుంచి బయటికి ఎక్కడ తిరగకుండా బుద్ధిగా ఇంట్లో కూర్చొని చదువుకో. కదిలేవనుకో కాళ్ళు ఎరగొడతాను. మళ్ళీ రేపు క్వశ్చన్లు అడుగుతాను. ఇలాగే తిక్క సమాధానాలు చెప్పావనుకో తోలు తీస్తా. వద్దులేండి, తోడు లేకుండా నేను అంత బాగాను. బాబు ఈ చదువులు ఎలా చదువుతారా బాబు? నీరసం వచ్చేస్తుంది.